సినిమా గురించి కన్నా ముందు ఇప్పుడు నాగేంద్ర గారు ఆయన నన్ను మీరు ఏదో మాట్లాడుతా ఒక మాట అన్నారు. ఇప్పుడు డైరెక్టర్స్ దాంట్లో మీరు ఒక ఆరాధ్య దైవం అని. నేను ఆరాధ్య దైవం కాదు, ఆరాధ్య దెయ్యం. ఎనీవే చూసే పార్ట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటరు అంటే దానికన్నా ముందు ఇందాకన్నా డేట్ అని చెప్పారు కదా, ఇది కేవలం అంటే ఒక కొన్ని ఆస్పెక్ట్లో ఒక టెక్నికల్ గ్లిచ్, సెన్సార్ అనేది ఒక పర్టికులర్ టైంలో డీల్ అయ్యి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నీ లాంగ్వేజ్లో చేస్తున్నావు కాబట్టి అన్నిటికీ సరిపడి కరెక్ట్ డేట్ అని వేరే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి దాని వలన అయ్యింది. ఇప్పుడు మాత్రం అన్నీ అయిపోయినాయి, సెన్సార్ కూడా వచ్చేసింది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ April 4th. సో ఇప్పుడు కథ దానికి వస్తే నేను చాలాసార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి మామూలుగా మన ఇద్దరు వ్యక్తులు కొంచెం దగ్గర అవ్వాలంటే టైం పడుతుంది. ఎప్పుడైనా చేసి అది మనం ఒక నమ్మటానికి కానీ దానికి కానీ వాట్సాప్ ఇలాంటి దాంట్లో చాటింగ్లు మొదలెట్టినప్పుడు సోషల్ మీడియాలో తెలియకుండా చాలా ఫాస్ట్గా దగ్గర అయిపోతారు. ఎందుకంటే కమ్స్ అంటే కట్టు వస్తుంది కనుక ఒక థాట్ ఇంకా మనకు మనిషి కనిపించినప్పుడు మన గురించి మనం చాలా రహస్యాలు బయట పెట్టేస్తాం, తొందరగా నమ్మేస్తాం. అలాంటి ఆటలుగా వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం చాలాసార్లు మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి. ఇలా ఒక అమ్మాయికి ఎలా అయింది, లేకపోతే అలా రిలేషన్షిప్లో ఎలా అయింది, ఒక్కొక్కసారి చాలా వైలెంట్గా కూడా మారటానికి జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూసాం. సో ఒక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అని కాకుండా చాలా అలాంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసి ఈ కథ తయారు చేయడం జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు రోడ్డు మీద నడుస్తూ ఉంటే మీరు వెళ్తూ ఉంటారు, మీ పని మీరు చూసుకుంటారు, వేరే నడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు గవుక్కుని ఒకరిని పట్టుకుని హలో అనేసి కాఫీ తాగుదాంరా అని చెప్పేసి కూర్చుని అంత ఫాస్ట్గా రిలేషన్షిప్ అనేది వెళ్ళదు. అప్పుడు అలాంటిది మన నిజం లైఫ్లో అలా చేసినప్పుడు మనం సోషల్ మీడియాలో ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తాం, అక్కడ వస్తుంది డేంజర్ అంతా. అది కొంచెం హైలైట్ చేస్తుంది ఈ సినిమా దాంట్లో. సో ఇప్పుడు కథ అనేది మూల కథ నేను రాశాను, బట్ ఫిల్మ్ డైరెక్టర్ చేసింది మాత్రం కమల్ గిరికృష్ణ కమల్ నా దగ్గర చాలా ఇయర్స్ చేశాడు, బోత్ యాజ్ అన్ ఎడిటర్ అండ్ యాజ్ అన్ అసోసియేట్. అండ్ ఆనెస్ట్గా ఐ మీన్ అంటే ఇప్పుడు నాకు రాసినప్పుడు నేను కూడా ఫిల్మ్ మేకర్ కాబట్టి నాకు ఒక విజువల్ ఉంటుంది మైండ్లో.